శుభోదయం. నేను డాక్టర్ ఎస్ సత్యప్రసాద్. ఆంధ్రదేశ చరిత్రలో ప్రముఖ నగరంగా వెలసిల్లిన వేంగీపురంతో బౌద్ధ మతానికి ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. కృష్ణా గోదావరి నదుల మధ్య భూమిలో సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా, రాజకీయంగా కొన్ని శతాబ్దాల పాటు ఖ్యాతికెక్కిన వేంగీపురం ప్రాంతం ప్రస్తుత కాలంలో ఏలూరు నుండి ఉత్తర దిక్కుగా 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదవేగి గ్రామంగా పిలువబడుతోంది. కొన్ని శతాబ్దాల పాటు ఆంధ్రదేశానికి రాజధాని నగరంగా ఉండి ఆంధ్రనగరి అని కూడా పిలువబడిన వేంగీపురం నుండి ఆయా కాలాలలో రాజ్య పరిపాలన సాగించిన రాజులు బౌద్ధ, జైన, హైందవ మతాలను మక్కువతో సమాదరించినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. పెదవేగి సమీపంలోని గుంటుపల్లి, జీలకర్రగూడెం, కంఠమనేనిగూడెం ప్రాంతాలలో సామాన్య శకానికి 200 సంవత్సరాల పూర్వం నాటి బౌద్ధారామ అవశేషాలు బయల్పడినందువలన శాతవాహనుల, ఇక్ష్వాకుల కాలం నాటికే వేంగీపురం ఒక ముఖ్యమైన నగరమే కాక బౌద్ధమతం బాగా విస్తరిల్లిన ప్రాంతం కూడా అయి ఉండవచ్చునని చరిత్రకారుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో ఇక్ష్వాకుల అనంతరం వేంగిని పరిపాలించిన సాలంకాయనుల కాలంలో గుంటుపల్లి బౌద్ధ క్షేత్రానికి తూర్పున ఉన్న బర్మా ప్రాంతాలకు మధ్య సముద్రయానం చేసే యాత్రికులు నేటి కళింగపట్నం వద్ద బంగాళాఖాతం తీరంలో ఒకప్పుడు ఉన్న ఓడరేవును చేరుకోవడానికి వేంగీపురం భూభాగం గుండా రాకపోకలు సాగించేవారని తెలియవస్తోంది. వేంగిని పరిపాలించిన విష్ణుకుండినులు కూడా బౌద్ధ మతాన్ని పోషించినట్లుగా తెలుస్తోంది. బౌద్ధ ధర్మం విశేషాదరణ పొందిన కాలంలో ఉత్తర హిందుస్థానానికి, శ్రీలంకకు మధ్య జరిగిన బౌద్ధ పరివ్రాజకుల రాకపోకల మార్గాలకు వేంగీపురం ముఖ్య కోడలిగా ఉండేదని తెలియవస్తోంది. ఆ కాలంలో ఈశాన్య దిశలో కళింగ దేశానికి, దక్షిణ దిశగా ద్రవిడ ప్రాంతానికి, నైరుతి దిశలో కర్ణాటక ప్రాంతానికి, వాయవ్య దిశలో మహారాష్ట్ర ప్రాంతానికి, ఉత్తర దిశలో కోసల దేశానికి దారితీసే 5 ప్రధాన ప్రయాణ మార్గాలకు ఆంధ్రదేశంలోని వేంగీపురం ఒక ప్రముఖ కూడలిగా ప్రసిద్ధికెక్కింది. ఈ మార్గాల వెంబడి దేశం నలుమూలలకు బౌద్ధ పరివ్రాజకులు ప్రయాణిస్తూ బుద్ధుని బోధనలను ప్రచారం చేసినట్లుగా చరిత్ర చెబుతోంది. ఆధునిక కాలంలో పురావస్తు శాఖ వారి పరిశోధనలలో బయల్పడి ప్రసిద్ధికెక్కిన బౌద్ధారామాల శిథిలాలు అనేకం ఆ చరిత్రకు తిరుగులేని సాక్ష్యాలుగా ఈ మార్గాలలో కనిపిస్తూ ఉన్నాయి. అందులో ఒకటి పెదవేగి గ్రామంలోని ధనమ్మ దెబ్బ అని పిలువబడే రక్షిత బౌద్ధ స్తూపం. పురావస్తు శాఖ వారి పర్యవేక్షణలో ధనమ్మ దెబ్బ ప్రాంగణాన్ని రక్షిత ప్రదేశంగా గుర్తించి చుట్టూ ఇనుప కంచె వేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉద్యానవనంలా అభివృద్ధిపరుస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఎత్తైన మట్టి దెబ్బగా ఉన్న ఈ ప్రదేశాన్ని ధనమ్మ దెబ్బ అని వ్యవహరించడం వెనుక ఇక్కడ నిధులు నిక్షిప్తం చేయబడి ఉండవచ్చుననే స్థానికుల నమ్మకం ఒక కారణంగా తెలుస్తోంది. భాషాపరంగా చూస్తే దెబ్బ అనే పదానికి సంస్కృత మూలం ధాతు గర్భ, అంటే ధాతువు గర్భమునందు కలిగి ఉన్నదని అర్థం. బుద్ధుని యొక్క ధాతువు గాని లేదా ప్రముఖ బౌద్ధ పరివ్రాజకుల ధాతువు లేదా వారి భిక్షాపాత్ర, సామగ్రి మొదలగునవి ఇటువంటి దెబ్బల లోపల పేటికలలో ఉంచబడి అనేక చోట్ల పురావస్తు శాఖ వారి త్రవ్వకాలలో బయల్పడిన దానికి ఈ ధాతుగర్భ వివరణ సరిపోలుతోంది. పురావస్తు శాఖ వారు ధనమ్మ దిబ్బ వద్ద 1985 నుండి 1987 సంవత్సరాల వరకు జరిపిన త్రవ్వకాలలో చతురస్రాకారపు వేదిక వలె ఇటుకలతో నిర్మించబడిన కట్టడముపై ఉన్న స్తూపం, శిథిలావస్థలో ఉన్న మంటపం యొక్క పీఠభాగం బయటపడ్డాయి. శిథిలావస్థలో ఉన్న స్తూపం సామాన్య శకం 4వ శతాబ్దంలో
శాలంకాయన రాజైన రెండవ నందివర్మ నిర్మింపచేసిన బౌద్ధ స్తూపము అని ఇక్కడకు సమీపంలోని గుంటుపల్లి వద్ద లభించిన శాసనము ద్వారా పురావస్తు శాఖ వారు నిర్ధారించారు. ఈ స్తూపం ఉద్యానవనం మధ్యగా ప్రవేశ మార్గాన్ని కలిగి ఉంది. ఇక్కడి కుడ్యస్తూపం యొక్క పీఠభాగము చతురస్రంగా 10.70 మీటర్ల కొలతతో ఉండి కృష్ణా జిల్లాలోని ఘంటసాలలో గల చైత్యాన్ని పోలి ఉన్నట్లుగా కనిపిస్తోంది. కుడ్యస్తూపాన్ని ఆనుకొని 45 సెంటీమీటర్ల వెడల్పుతో సన్నటి ప్రదక్షిణా పథం కనిపిస్తుంది. స్తూపపీఠానికి చుట్టూ 2.40 మీటర్ల వెడల్పుతో ఉన్న విశాలమైన ప్రదక్షిణాపథం కనిపిస్తుంది. బౌద్ధ స్తూపాల నిర్మాణ ప్రక్రియలో చుట్టూ నిర్మించబడే ప్రదక్షిణాపథం ఎంతో విశిష్టతను కలిగి ఉంటుంది. స్తూపం యొక్క మూల భాగమంతా చెక్కడాలతో ఉన్న సున్నపు రాతి ఫలకాలతోనూ సున్నపు అచ్చులతోనూ కప్పబడి కనిపిస్తుంది. స్తూపం యొక్క ఉపరితలం మాత్రం సాదాగా నిర్మించబడింది. స్తూపం యొక్క ఎత్తు 1.20 మీటర్లుగాను వ్యాసం 10.70 మీటర్లుగాను తెలియవస్తోంది. ఇచ్చటి త్రవ్వకాలలో ఆ కాలం నాటి పాత్రలు, పూసలు, కర్ణాభరణాలు, పాచికలు, నంది, క్షేత్రపాలికగా భావిస్తున్న ఓ దేవతామూర్తి ప్రతిమ చెక్కబడి ఉన్న అండాకారపు పారదర్శకమైన కార్నేలియన్ రాతిభరణ లభించాయని తెలుస్తోంది. ఇక్కడి త్రవ్వకాలలో లభించిన అమూల్యమైన వస్తువులను పూణే నగరంలోని పురావస్తు శాఖ ప్రధాన కార్యాలయానికి తరలించి భద్రపరిచారు. కొన్ని శాసనాలు, శిల్పాకృతుల అవశేషాలు ధనమదిబ్బ ప్రాంగణంలో ఓ ప్రక్కగా ఉంచబడి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడి పరిసర ప్రాంతాలలో జరిపిన త్రవ్వకాలలో లభించిన శిల్పాలను, శిథిలాకృతులను సమీపంలోని పురాతన శివాలయం ప్రాంగణంలో ప్రహరీ గోడ వెంబడి వరుసగా భద్రపరిచారు. సందర్శకుల సౌకర్యార్థం వివరాలు కూడా వ్రాయబడి పురావస్తు శాఖ వారి ఉద్యోగి ఒకరు వీటిని నిత్యము పరిరక్షిస్తూ ఉంటారు. ఒకంత శిథిలావస్థలో ఉన్నప్పటికీ ఆనాటి బౌద్ధ పరివ్రాజకుల పాదధూళితో పవిత్రమై చరిత్రకు, వేంగీపురంలో బౌద్ధమత ప్రాభవానికి సాక్షీభూతంగా ఈనాటికి పెదవేగి గ్రామంలో ఉనికిలో ఉన్న ఈ బౌద్ధ స్తూపాన్ని సందర్శించటం పర్యాటకుల మనసు నిండా ఆధ్యాత్మిక ఆనందాన్ని నింపుతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. వేంగీపురం గురించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు, చుట్టుపక్కల ప్రాంతాలలో బౌద్ధమత ప్రభావానికి సంబంధించిన కట్టడాల ఉనికికి సంబంధించిన అనేక విశేషాలను తెలుసుకోవడం కోసం నా ఛానల్లో ఉన్న వేంగీపురం, ఆంధ్రుల రాజధాని, గుంటుపల్లి గుహలు అనే పేర్లతో ఉన్న వీడియోలు చూడవచ్చు. అంతేకాకుండా మన ప్రాచీన భారతీయ వారసత్వ సంస్కృతి, చరిత్రలకు సంబంధించిన ఈ వీడియోలను మీ స్నేహితులతో పంచుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు.